నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్యకాలంలోని మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా చాలా జాబులు చేస్తున్నారు. నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్సే కాకుండా ఒక క్యాబ్ డ్రైవర్గా గాను, స్విగ్గీ జొమాటోలో గాను ఆడవాళ్ళు కూడా పోటాపోటీగా చేస్తున్నారు. కానీ ఇంకెక్కడో తెలియని ఒక ఎల్తిలా ఉండిపోయింది. అంటే ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నా కానీ ఏమైనా తన ఇండిపెండెంట్గా తను ఏ వర్క్ చేసినా కూడా సమాజం కొంచెం సొసైటీ అన్నది ఏదో ఒక రకంగా తగ్గిస్తూనే కించపరుస్తూనే ఉంటుంది. సో ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిది అంటారు? చాలా మంచి క్వశ్చన్ మేడం ఇది. ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరికీ తెలియాలి. అసలు మహిళలు అనే వాళ్ళే మన పురాణం నుంచి ఆది పరాశక్తులు. వాళ్ళు చెయ్యలేదంటూ ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని కారణాల వల్ల, అది మన పురాణాలు చూసుకుంటే సృష్టి కార్యం అన్నారు. ఇప్పుడు మామూలు మనుషుల గురించి తీసుకుంటే మనకున్న ఎన్వైరన్మెంట్, మనకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి బయటికి రాలేకపోవచ్చు. కానీ మహిళలు అన్నిట్లోని ముందే ఉన్నారు మేడం. అందుకే ఎప్పుడు కూడా మన భారతదేశ సంస్కృతి కానీ ఒకసారి మనం చూసుకుంటే మహిళని ఎప్పుడు పూజిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల, అంటే మన హిస్టరీ ఒకసారి తీసుకున్నాం అనుకోండి, మనకి ఒకవేళ ఈ ముస్లిం కింగ్స్ ఎవరైతే అరబ్ కింగ్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వేషన్ కన్నా ముందు మన ఇండియాలో అసలు డిస్క్రిమినేషన్ ఉండేది కాదటండి. మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్నిట్లోనే ఉండేవారట. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎలా తీసుకునేవారంటే రెస్పాన్సిబిలిటీగా తీసుకునేవారు. నేను బయటికి వెళ్ళి వర్క్ చేస్తానని పురుషుడు అనుకున్నప్పుడు మహిళ నేను ఇంట్లో ఉండి నా ఇంటిని నేను దిద్దుకున్నాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని తీసుకునేవారు. కానీ కొన్ని చారిత్రక కారణాల వల్ల వాటి వల్ల ఏమైంది, కొంతమంది రావడం వల్ల భయంతోనో లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనో మహిళలు అలాగ తొక్కడం అనేది జరిగింది. తర్వాత మన స్వతంత్రం వచ్చి ఎన్ని చేంజెస్ జరిగినా ఇంకా అది ఆ కండిషన్ మన మైండ్లో ఉండిపోయింది. అందుకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు కాదు, గత 700 years నుంచి మనం ఫారెన్ రూల్లోనే ఉన్నాం. సో అన్ని సంవత్సరాల నుంచి మన మైండ్లోకి ఎక్కించిన విషయాన్ని ఒక్కసారి బయటికి రమ్మంటే అది రాదు. కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇందులో మనం ఏం చెయ్యాలి అనుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన గురించి తెలుసుకోవాలండి. ఒక సమాజానికి కానీ ఒక ఫ్యామిలీ కానీ పురుషుడు ఎంత ముఖ్యమో మహిళ కూడా అంతే ముఖ్యం. మహిళ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మన అమ్మ కానీ మన భార్య కానీ బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది, అది ప్రతి వాళ్ళు గుర్తించాలి. గుర్తించి వాళ్ళకి ఒక వాల్యూ కానీ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. కానీ అది మనకి చెప్తున్నాను కదా, కొన్ని తరాలుగా మన మనసుల్లో లేడీస్ అంటే ఇలాగే ఉంటారు, వీళ్ళు వంటింటికే పనికొస్తారు, వీళ్ళకి ఏమీ రాదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేయలేకపోవడం, దీనివల్ల ఈరోజు మనం ఎంతమంది ఎంత కష్టపడినా ఆ రికగ్నైజేషన్ తెచ్చుకోలేకపోతున్నాం. సో దానికి మనం ఏం చేయాలంటే మహిళలు కూడా ప్రతి వాళ్ళు మహిళకి తోడ్పడాలి నేను అంటాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఒకరి మీద మనం డిపెండ్ అవ్వడం కాదు, మహిళకు తోడ్పడాలి. చాలా మంది ఒక నానుడు ఉండే, ఆడవాళ్ళు చెప్తే 10 మంది ఆడవాళ్ళు కలిసి ఉండలేరు. అవును, అంటూనే ఉంటారు, ఇప్పటికే అంటున్నారు. ప్రతి వాళ్ళు అదేంటి, అలాగే మహిళకి ఏదైనా చెప్తే అది ఇట్టే స్ప్రెడ్ చేసేస్తారు, వాళ్ళ నోట్లో ఏమీ ఉండదు అంటారు. కానీ అది కరెక్ట్ కాదని నిరూపించగలగాలి. మనం నిరూపించగలిగి మనం కూడా లేదు 10 మంది కాదు 100 మంది అయినా మహిళలు ఉండగలరు. ఎందుకు ఉండలేవండి? ఇప్పుడు మనకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి మహిళలే అత్తవారింటికి వెళ్తారు కానీ మగవాళ్ళు రారు కదా. అంటే ఎందుకు పంపించారు మహిళల్ని? మహిళలకు ఆ పేషెన్సీ ఉంది, ఎక్కడైనా ఇమిడిగల శక్తి ఉంది, దేనైనా చేయగల శక్తి ఉంది. వాళ్ళకి లేనిది ఒకటి అంటే ఫిజికల్గా వాళ్ళు చేయలేరు, కానీ మెంటల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, మహిళకు ఉన్నంత పవర్ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. కానీ మనం ఏం చేసుకున్నాం, మహిళలతో మహిళలు ఉండలేరు, మహిళలు ఏంటి ఏది చెప్పినా వినరు, అది అన్న వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ యాజ్ అ మహిళలో ఇస్తున్నాం. మనం కూడా దానికి తెలియకో ఎంకరేజ్ చేస్తున్నాం. కొన్ని న్యూస్ పేపర్లో కావచ్చు, కొన్ని మన సోషల్ మీడియాలో కూడా భార్య మీద వచ్చే జోకుల్ని మనమే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాంగ్ వేలో వెళ్తుంది. కాదు, మహిళలు కూడా శక్తివంతులే అని ముందు మనం గుర్తించగలగాలి. అంటే అది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలండి. మన ఇంట్లో మన భార్య, మన అమ్మ, మన అక్క, మన చెల్లి, మన కూతురు ఎలా ఉంది, వాళ్ళకి ఎంత మనం సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళని రికగ్నైజ్ చేయడం మొదలెట్టాలి.
తల్లిని తల్లిలా గౌరవిస్తూ భార్యని ప్రేమిస్తూ పిల్లల్ని లాలిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా బయటికి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు గర్వంగా తలెత్తుకోగలుగుతారు, సమాజంలో ఉంటారు. అది జరగటం లేదు మనకి. దానికి చాలా కారణాలు మనకు ఉన్నాయి. ఒక సోషల్ మీడియా కావచ్చు, మన సొసైటీలో కావచ్చు, ప్రతిదీ ఉంది. కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి. చెయ్యాలి అంటే ఏం చేయాలి? మన విమెన్స్ కూడా ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏ రంగంలో, అందరూ ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు టాలెంటెడ్, ఆ రంగాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు అందులో బిల్డ్ అయ్యేటట్టుగా, ముందుకు వచ్చేటట్టుగా చూడాలి. చూసి వాళ్ళు చేస్తున్నప్పుడు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పడం తప్పు కాదండి, కానీ రాంగ్ కానప్పుడు రాంగ్ అని చెప్పడం అనేది చాలా తప్పు. చాలా మంది మహిళల మీద బురద జల్లడానికి చూస్తుంటారు ఈ రోజుల్లో. ఆ బురద జల్లపు కార్యక్రమాన్ని ముందు ఆపేయాలి. అది ఎవరైనా ఎక్కువగా మనకి జరిగేది పెద్ద ప్రాబ్లం ఏంటంటే మహిళ మీద బురద జల్లేది మహిళలే. అవును, ఇది నిజం, తెలుసండి. అది ముందు పోవాలి. మహిళలు అవేర్ అవ్వాలండి. మహిళలు బాగా బయటికి రావాలంటే ముందుకు రావాల్సింది మహిళల్లో అవేర్నెస్. నేనంతా తక్కిన మహిళ కూడా అంతే. ప్రతి అత్తగారు అనుకోవాలి నేను ఈ రోజు అత్తగారు, కానీ నేను ఒకప్పుడు కోడలు. నా కోడలు కూడా కోడలు. నేను పడిన బాధను నా కోడలు పెట్టకూడదని అత్త అనుకుంటే రేపు పొద్దున నీ కోడలు సుఖపడుతుంది, తన కోడలు కూడా సుఖపడుతుంది. అది జరగటం లేదు. అందుకే మనకి ఏంటవుతున్నది, ఎంత మనం ముందుకెళ్తున్నా ఏదో కథలాగా ఒక కథ ఉందండి, ఒక స్టోరీ. ఒక ఊర్లోట చాలా కంపెనీస్ అందరూ అదేంటి బిజినెస్ మీట్ పెట్టుకున్నాయట. రకరకాల వాళ్ళ ప్రోడక్ట్స్, ప్రతి కంట్రీ నుంచి రకరకాల ప్రోడక్ట్స్ వచ్చాయట. మన ఇండియా నుంచి కూడా ఒక ఫుడ్ ప్రోడక్ట్ వెళ్ళిందట. ఈ పీతలు అంటారు కదా, తెలుసు కదా, ఎండ్రకాయలు అంటారు. ఆ బిజినెస్ వాడలో వచ్చాయట. వాటికి మూతలు లేవట. ఆ డోర్ తీసుకుని అందరూ ఆశ్చర్యపడి, మూతలు లేకుండా అంత ఇండియా నుంచి ఇంత డోర్ వరకు ఎలా వచ్చింది ఈ బిజినెస్ మీట్ అని. అంటే అక్కడ అన్నట, పర్వాలేదు, ఇవన్నీ ఒకటి ముందుకెళ్తే ఇంకో 4 కిందకి లాగేస్తాయి అని. సో అలాగా మనలో మెయిన్ గా విమెన్ లో ఏదైనా కావాలి. నేను బాగుండాలి, నాతో పాటు 4 ఉమెన్ బాగుండాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎలాగా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఎలాగా, నేను యాజ్ ఎ ఉమెన్ గా నేను ఎడ్యుకేషన్ నేనేం చేయగలను, నేను వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలను. ఎడ్యుకేషన్ అంటే చదవడం రాయడమే కాదండి. చదవడం రాయడం అంటే లిటరేట్. ఎడ్యుకేటెడ్ అంటే అవేర్నెస్ కలిగించాలి. దానికి మనకి కష్టపడుతున్న ప్రతి మహిళకి మనం కూడా సపోర్ట్ చేయాలి. అది మహిళ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. ఎవరైతే మనకి చేయూతనిస్తున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ని ఇవ్వాలి. వాళ్ళతో మనం చెయ్యి కలపాలి. మనం కూడా నేర్చుకోవాలి. నేనేదో నాకు మ్యారేజ్ అవి నాకు హస్బెండ్ తెస్తున్నాడు అని దాంతో సాటిస్ఫై అయిపోవడం కాదు. నేనేదో సంథింగ్ చెయ్యాలి, అది యాక్సెప్టబుల్గా ఉండాలి. ఏదో సంథింగ్ చెయ్యాలి అంటే నీ ఫ్యామిలీకి, నీకున్న ఎన్విరాన్మెంట్కి అది ఫిట్ అవ్వాలి. ఇప్పుడు నేను కొంతమంది ఉంటారు, చాలా మంది నేను చూస్తుంటానండి, నేను బయటికి వెళ్ళిపోయి జాబ్ చేస్తాను, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాను అని ఫైటింగ్ చేస్తుంటారు. దాంట్లో ఫ్యామిలీలో వాళ్ళకి పీస్ ఉండదు. అది కాదు కరెక్ట్. నిజమే, నీకు చదువుకున్నా నీకుంది, నీకు ఎక్కడో వస్తుంది. అక్కడ కాకుండా ఇక్కడ నీ అవసరం ఎక్కువ ఉంది. ఈ అవసరాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ నీ టాలెంట్ ఇంకెలా చేయొచ్చు. జాబ్ కాకుండా, అంత దూరం వెళ్ళిపోయి జాబ్ కాకుండా, నీ ఉన్న ఎన్వైరన్మెంట్ లో నేను ఏది చేస్తే డెవలప్ అవుతాను అంటే యాక్సెప్టబుల్ వర్క్ చేయాలి. యాక్సెప్టబుల్ అంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ఇంట గెలిచి రెచ్చగలవాలి. యాక్సెప్టబుల్ అప్పుడు డెఫినెట్గా మన ఫ్యామిలీ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు మనం వదిలేసి నా రెస్పాన్సిబిలిటీ నేను వదిలేసి వెళ్ళిపోతానంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, క్లాషెస్ వస్తాయి. కానీ నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తూ నేను ఫర్దర్గా స్టెప్లోకి వెళ్తాను అన్నప్పుడు డెఫినెట్గా మనకి యాక్సెప్టెన్సీ వస్తుంది. ఆ యాక్సెప్టెన్సీ ప్రతి మహిళని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను అదే మ్యారేజ్ కాకముందు లైఫ్ ఒకలా ఉంటుంది, మ్యారేజ్ అయ్యాక లైఫ్ ఒకలా ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక మన బాండింగ్ ఎక్కువ అయిపోతుంది. నువ్వు మ్యారేజ్ అవ్వకముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఎలా ఉన్నా ఎవరే పడి, కానీ మ్యారేజ్ అయ్యాక నువ్వు ఒక సొసైటీని క్రియేట్ చేస్తున్నావు ఫ్యూచర్లో. సో నీ యొక్క కాదు, నీ మీద 2 ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయి. నువ్వు చేసే ప్రతి తప్పు వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది రేపు నీ ఫ్యూచర్ జనరేషన్తో. అది మనం మహిళగా అర్థం చేసుకుంటూ మన ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? చాలా మంది ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, మీరు అన్నట్టుగా క్యాబ్ డ్రైవర్గా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎంతో మంది మహిళలు ఇంట్లో ఫ్యామిలీ హస్బెండ్ లేకపోయినా చాలా మంది నేను చూశాను. హస్బెండ్ చిన్నతనంలో వాళ్ళకి పిల్లలు 2-3 పుట్టగానే ఈ కరోనా వచ్చాకైతే చాలా ఫ్యామిలీస్ లో చనిపోయారు హస్బెండ్స్.
కానీ వాళ్ళు ఎటువంటి బ్యాడ్ ట్రాక్ వెళ్లకుండా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్లకుండా చక్కగా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకుంటూ, చదువుకోపోయినా, మెయిన్గా చదువుకోపోయినా డిగ్నిఫైడ్గా తనకున్న టాలెంట్ని తాను ఉపయోగించుకుంటూ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టు అది చిన్న చిన్న జాబ్స్ చేస్తూ, టీచర్స్గా ఉంటూ, ట్యూషన్ చెప్తూ. నేను ఒక ఫ్యామిలీని చూశానండి, పాపం ఆవిడకి 2 పిల్లలు. ఈ కరోనాలో హస్బెండ్ పోయారు. ఆమె ఏం చేయాలో ఆవిడకి అర్థం కాలేదు, ఉన్న జాబ్ కూడా పోయింది. ఆ కరోనాలో చాలా మంది జాబ్ పోయారు. తను ఫిజిక్స్ చాలా బాగా చెప్తుంది. ఏం చేసింది, తన టాలెంట్తో చక్కగా ఫస్ట్ తన లొకాలిటీలోనే నేను ట్యూషన్, ఆన్లైన్ ట్యూషన్లు పెడతాను అని పెట్టుకుంది. తర్వాత దాన్ని బాగా చెప్పి తనే ఆ చెప్పడంలో తను చాలా ఇన్వాల్వ్ అవడంతో తన ట్యూషన్స్ చాలా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు రోజుకి 4-5 గంటలు చెప్తూ నెలకి 50-60 వేలు ఇంట్లోనే సంపాదించు. అంటే మనం చేసే విధానంలో డెఫినెట్గా ఉంటుంది. ఈ చేసే విధానంలో మనకి కాంపిటీటర్స్ ఉంటారు. ఎప్పుడు కాంపిటీటర్ లేకుండా ఉండదండి. కాంపిటీటర్ ఉన్నప్పుడే మనం డెవలప్ అవుతాం, అది మర్చిపోకూడదు. మనకి ఎంత పోటీ ఉంటే, ఒక రాయికి సుత్తి పెట్టి ఎంత గట్టిగా కొడితే అది ఒక మంచి విగ్రహంగా తయారవుతుందో, అలాగే ఒక వజ్రాన్ని కొడితే ఆ సాన పడితే ఎంత కాస్ట్లీ డైమండ్ అవుతుందో, ఆ కష్టాలు మనం కొంచెం ఓర్చుకొని ప్రతి మాటకి ఎవరైతే మనకి ఈరోజు కామెంట్ చేశారో వాళ్ళకి సమాధానంగా మన నోటితో చెప్పకూడదు, మన యాక్షన్తో చెప్పాలి. చెప్పినప్పుడు డెఫినెట్గా మహిళలు ముందుకు వస్తారు. అది కాకుండా చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో చూస్తున్నాను. ఈరోజు కూడా ఒక పేపర్లో చూశాను, ఇదేంటి కాంటాక్ట్స్, ఇలాంటి డీవియేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల అసలైన కరెక్ట్గా బతికే మహిళలు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో అలాంటి వాటిని మనం వదిలేయాలి. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఇప్పుడు చూస్తుంటే కొన్ని సిచ్యువేషన్లో సీరియల్లో కన్నా మించిపోతున్నారు పైన న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటే. సో నీకు ఒక మ్యారేజ్ కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, నీకు నచ్చలేదు, ఓపెన్గా చెప్పగలిగే ధైర్యం రావాలి. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు చెప్పిన మాట కరెక్టే, ఎందుకంటే ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది ఎప్పుడు నీకు కలుగుతుంది, నీ బిహేవియర్ బట్టే కలుగుతుంది. మన బిహేవియర్ కరెక్ట్గా ఉండి, ఒక స్కూల్లో టీచరు చెప్తున్నప్పుడు పిల్లలు వింటున్నారు అని అవ్వచ్చు, ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ చెప్తున్నప్పుడు పిల్లలు వింటున్నారంటే ఆ పర్సన్ అంత కరెక్ట్ అవుతుందండి. స్కూల్లో టీచర్ పిల్లలకి నువ్వు రోజు ఇన్ టైంకి రా స్కూల్కి అని చెప్తున్నారు, కానీ టీచర్ మాత్రం హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తే నీకు చెప్పే రైట్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. సో ఆ రైట్ కావాలి, ఆ కమాండింగ్ కావాలి, ఆ రెస్పెక్ట్ కావాలి అన్నప్పుడు నువ్వు అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్గా మహిళలోకి వెళ్తుంది. ఎందుకంటే మనకి ప్రత్యేకంగా అయ్యో కావాలని ఏం అక్కలండి, మన ఇన్బిల్ట్ మహిళలు ఇన్బిల్ట్గా శక్తివంతులు. కాకపోతే వాళ్ళకు ఉన్న డీవియేషన్స్ని కొంచెం తగ్గించుకొని, నేను ఏం చేస్తే నేను గ్రో అవుతాను, నేను ఏం చేస్తే నా సొసైటీకి, నా ఫ్యామిలీకి బాగుంటుంది. నిజమే, అందరిలోని మంచి గుణాలు ఉండవు. మనం నేను తీసుకుందాం, చెడ్డ గుణాలు వదిలేద్దాం, మనకు కావాల్సిన వదిలేద్దాం. ఓకేనండి. చెడ్డని తీసుకొని దాన్ని పట్టుకొని మనం పెద్ద రూమర్స్ సృష్టించడం కన్నా మంచిది తీసుకొని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని స్ప్రెడ్ చెయ్యి, నలుగురు బాగుంటారు. ఎంతమంది లేరండి, చాలా మంది ఉన్నారు ఈ మంచిని స్ప్రెడ్ చేసి చాలా చేశారు. డొక్కా సీతమ్మ గారు లాంటి వాళ్ళు చిన్నతనంలోనే హస్బెండ్ పోతే, మన పూర్వం వాళ్ళు ఎప్పుడు మన బ్రిటిష్ కాలంలో ఆవిడని ఇప్పటికీ మనకు చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆవిడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ కాదా మహిళ? ఝాన్సీ లక్ష్మీబాయి. ఎందుకు అంటే వాళ్ళు డీవియేట్ అవ్వలేదు. తన ధర్మం ఏంటో, తన కర్తవ్యం ఏంటి, దాని మీద ఫోకస్ చేశారు. డెఫినెట్గా చేస్తే మహిళలు కూడా డెవలప్ అవుతారండి. మహిళలతో పాటు మనకి దీంతో పాటు పురుషులు కూడా కొంచెం కోఆపరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్లో నీ కూతురికి నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో, నీ వైఫ్ కూడా నువ్వు అంత ప్రయారిటీ ఇవ్వాలి. చాలా ఫ్యామిలీలో వైఫ్లకి ఇవ్వరు, పిల్లలకి ఇస్తారు. అది కరెక్ట్ కాదండి. నీ వైఫ్ కూడా ఒక లేడీ, తనకి ఇస్తే నీ పిల్లలకి కూడా నువ్వు ఇవ్వగలుగుతావు. ఎప్పుడు కూడా పిల్లలు అనే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ప్రతి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా కమ్యూనికేషన్లో కూడా ఏదైనా తేడా వస్తే ఇది ఇలా చేయకు అని చెప్పగలగాలి. చెప్పినప్పుడు కూడా వాళ్ళ తప్పులను వాళ్ళు సరిదిద్దుకుంటారు. సో అందువల్ల మహిళలు దేంట్లోని నేనైతే కాదండి, కాకపోతే చిన్న డీవియేషన్స్ ఉన్నాయి. అది కానీ వాళ్ళు రెక్టిఫై చేసుకోగలిగితే మనం కూడా అందరితో సమానమేనండి. ఎక్కడ మన భారతదేశ అదృష్టం. అందుకే నేను చాలా మంది చెప్తాను, భారతదేశంలో పుట్టడం మన అదృష్టం.
ఇక్కడ మనకి ఏమీ లేవు, మనం తెచ్చుకున్నవి తప్ప మన దాంట్లో లేవు. మనకి కుల మతాలు తేడాలు లేవు, అదేంటి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. కానీ అవన్నీ మనం తెచ్చుకొని దాన్ని ఏదో పెద్ద సంస్కృతిలాగా ప్రొలాంగ్ చేసుకున్నాం. వద్దు, అక్కడితో వద్దు. మనలో ఉన్న టాలెంట్ని మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. మనం కూడా బాగుందాం, 10 మందిని బాగు చేద్దాం. ఓకే, వావ్ మ్యామ్, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఎవరైతే నేను స్ట్రాంగ్గా లేని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్గా అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.